తెలుగుదేశం పార్టీకి రాజ్యగురువు పత్రిక అనబడే దాంట్లో ఈరోజు ఒక హెడ్డింగ్ అనిపించింది. ఈ హెడ్డింగ్ చూడగానే మొదట కలిగిన ఫీలింగ్ నాకు అయ్యో పాపం అనిపించింది. వీళ్ళ మీద జాలేసింది సీరియస్లీ. ఎందుకంటే చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకొని ఆ విషయాలను పెద్దది చేసుకుంటూ ఒకవైపు టీడీపీ వైసీపీ మీద ఎదురుదాడి చేస్తున్నా, జనసేన చేస్తూ ఉన్నా, బీజేపీ చేస్తూ ఉన్నా, వీళ్ళ పత్రికలు చేస్తూ ఉన్నా, టీవీ ఛానల్ చేస్తూ ఉన్నా, సోషల్ మీడియా చేస్తూ ఉన్నా, వ్యవస్థలోని ప్రస్తుత మేధావులు, మాజీ మేధావులు వైసీపీ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నా, మరోవైపు పోలీసులను కూడా వైసీపీ మీదకు వీళ్ళు ఉసిగొల్పుతూ ఉన్నా, ఇన్ని సరిపోవడం లేదేమో, రాష్ట్రంలో ప్రతి పోలీసు వైసీపీని శత్రువుగానే చూడాలి, లేకపోతే మేము ఊరుకోము అన్నట్లుగా ఈ కథనం రాసుకుంటూ వచ్చినట్లు అనిపించింది సీరియస్లీ. చూడండి, కొందరు పోలీసులు ఇప్పటికీ వైకాపా నేతలంటే వీర విధేయత ప్రదర్శిస్తున్నారట. అయ్యో పాపం. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సీఐ అట మంత్రి అనగాని సత్యప్రసాద్ను పట్టించుకోకుండా వైకాపా నేతల పట్ల అతి గౌరవం చూపించడం వివాదాస్పదమైందట. ఎందుకు? దీనిని తీవ్రంగా పరిగణించిన మంత్రి సీఐపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారట. జగ్గయ్యపేటలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక వివాహానికి పలువురు ప్రముఖులు వెళ్ళారట. ఓకే. దీనికి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా హాజరయ్యారట. ఓకే. వధూవరులను ఆశీర్వదించి తిరిగి బయలుదేరారట. అదే సమయంలోనే వైకాపా నేతలు వెల్లంపల్లి శ్రీనివాసు, దేవినేని అవినాష్ కూడా బయలుదేరారట. వారితో సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డోర్ తెరిచి వాహనాలు ఎక్కించారట. ఆ వెనకే మంత్రి వాహన శ్రేణి ఉన్నా పట్టించుకోలేదట. వాహనాలను క్లియర్ చేయలేదని చెప్పి మంత్రి తన అంగరక్షకుని సీఐ వద్దకు పంపించారట. అప్పుడు సీఐ మంత్రి కాన్వాయ్ వద్దకు వచ్చారట. వెంకటేశ్వర్లు, నేను అన్నీ చూస్తున్నా, ప్రభుత్వం మారిందయ్యా అని సీఐని ఉద్దేశించి మంత్రి అన్నారట. మిమ్మల్ని చూసుకోలేదు సార్ అని సీఐ క్షమాపణ చెప్పేందుకు ప్రయత్నించారట. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి సత్యప్రసాద్ సిపి రాజశేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లారట. దీనిపై పోలీస్ కమిషనర్ సిఐతో మాట్లాడి వివరణ తీసుకున్నట్లు తెలిసిందట. వైకాపా హయాంలో వెల్లంపల్లి మంత్రిగా ఉన్నప్పుడు వెంకటేశ్వర్లు విజయవాడ 1 టౌన్ సిఐగా పనిచేశారట. ఆ సమయంలో వెల్లంపల్లికి వీర విధేయుడిగా ముద్రపడ్డారట. వెల్లంపల్లి మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సిఐగా చేశారట. ఆ పరిచయాలు ఉన్నాయి. కనిపిస్తే మాట్లాడారు పెళ్లిలో. వీళ్ళ కార్లు ముందున్నాయి, వెనకల మినిస్టర్ కారు ఉందట, చూడలే. వీళ్ళు ప్రముఖులందరూ హాజరయ్యారని వీళ్ళే రాశారు. వీళ్ళ కార్ల వెనకల మంత్రి కార్లు ఉన్నాయని చెప్పి వీళ్ళే రాశారు. వీళ్ళు ముందు పోతుంటే ఒక మాట మాట్లాడితే తప్పైపోయిందా? దానికే ఉసిగొల్పేయాలా ఆ పోలీసుల మీద, ఇళ్ళ మీద? అంటే ఇప్పుడు వీళ్ళందరూ ద్వేషించాలి వైసీపీని, పోలీసులు కానీ తీవ్రంగా ద్వేషించాల్సిందే. మామూలుగా హాయి బాయిలు కూడా మాట్లాడకూడదా? తెలిసిన వాళ్ళు ఒక మాట మాట్లాడొద్దా? వాళ్ళేం నాయకులు కాదా? అంతమంది ప్రముఖులు వచ్చినప్పుడు వెనకలా ముందు చూసుకుంటారు. మళ్ళీ పోయి క్షమాపణలు చెప్పారట, చోళ్ళేస్తారని. అందులో నిజం ఉండొచ్చు కదా. ఇంతగానము అరే ఇట్లా ఇవి కథనాలట. మళ్ళీ పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి కావాలని ఎందుకు చేస్తారు? మినిస్టర్లను ఎవరు వదిలేసి కావాలని. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత కక్షపూరితంగా ఉన్నారని తెలిసిగానే అట్లా ప్రవర్తిస్తారా? చూసుకోలేదంట. ముందు వీళ్ళు ఉన్నారు, మాట్లాడారు, ఏమైపోతుంది? అట్లాంటివన్నీ పట్టించుకోవాలా?